సినిమాల్లో తెలుగు వారిని వెతుక్కోవాల్సి వస్తోంది. నటుడు బ్రహ్మాజీ హీరో కావాలని ఇండస్ట్రీకి రాలేదన్న బ్రహ్మాజీ కెరియర్ పై అసంతృప్తి లేదని వెల్లడి. తనకి ఛాన్స్లు రావడానికి అదే కారణమని వివరణ. బ్రహ్మాజీ డిఫరెంట్ షేడ్స్ చూపించగల నటుడు. సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తున్న ఆయన ఇప్పటికీ బిజీగానే ఉన్నారు. నేను హీరోను కావాలని ఇండస్ట్రీకి రాలేదు, అందువలన నా కెరియర్ విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఒకప్పుడు ఈ పాత్రను ఇతను మాత్రమే చేయగలడు అనుకుని అతనితో చేయించడానికే ట్రై చేసేవారు. అలాంటి ఆర్టిస్టులు ఇబ్బందులు పెట్టినా భరించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం కాకపోతే మరో 4 ఆర్టిస్టుల పేర్లు ముందుగానే రాసి పెట్టుకుని ఉంటున్నారు అని అన్నారు. బ్రహ్మాజీ బాగా చేస్తాడు, సరదాగా ఉంటాడు, సర్దుకుపోతాడు. ఆయన వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమయానికి వస్తాడు, నవ్వుకుంటూ వెళ్తాడు అనే ఒక మార్కును నేను సంపాదించుకోవడం వలన ఇంతకాలం పాటు నేను ఇండస్ట్రీలో ఉండగలిగాను. దర్శక నిర్మాతలు కూడా నన్ను గౌరవిస్తూనే నాతో వర్క్ చేయించుకున్నారు. నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే ఆ విషయం కూడా అక్కడే చెబుతాను. ఏదో అన్నాడులే అనుకొని నవ్వుతూ తీసుకోను అని చెప్పారు. ఈ మధ్య కాలంలో నేను ఒక తెలుగు సినిమా చూశాను. ఆ సినిమాలో తెలుగు వాళ్లను వెతుక్కోవాల్సి వచ్చింది. హీరోతో పాటు ముఖ్యమైన పాత్రలను తమిళ, మలయాళ, హిందీ ఆర్టిస్టులతో చేయించారు. చిన్న చిన్న పాత్రలను తెలుగు వాళ్లతో చేయించారు. అది నాకు చాలా బాధను కలిగించింది. అలాంటప్పుడు ఆ సినిమాను వేరే భాషలో తీసి ఇక్కడ డబ్ చేసుకోవచ్చును కదా అనిపించింది. అందుకే తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వండి అంటూ ఇటీవల మాట్లాడడం జరిగింది అని చెప్పారు.